దుర్మార్గమైన రాజకీయాలను పాతరేయాలి. మా ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి జాతి అంటూ కేసీఆర్ మోడీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక ప్రధానంగా మొన్న చూసినట్లయితే గనక ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సభలో ప్రధాని మోడీకి సంబంధించి మా రాష్ట్రానికి ఇది కావాలి, మా రాష్ట్రానికి సంబంధించి ఈ నిధులు కావాలి అని ప్రధాని మోడీని కోరినటువంటి సందర్భంలో దాన్ని కూడా విమర్శ చేశారు ఎవరైతే బీఆర్ఎస్ నేతలు. మరి మోడీకి సంబంధించి మరి ఆయన చెంతకు చేరుతున్నారు, మరి రాహుల్ చేయి వదిలేస్తున్నారు అనేటటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. మరి ఈ సందర్భంగా పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనల్ని ప్లే చేస్తారు. రేవంత్ రెడ్డి అప్పుడు పాలమూరు సభలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన, మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, మొత్తానికి ఇది తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. మరి మోడీకి సంబంధించి ఆయన చెంతకు చేరారు, మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు అడిగితే మరి రాహుల్ చేయి వదిలేస్తున్నారంటూ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు మరి పాలమూరు సభలో ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. మరి తలుపులు గడియలు పెట్టి ఏదైతే మోడీకి సంబంధించినటువంటి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కి తాను ఈ యొక్క ఏది అడగలేదు, బహిరంగంగా ప్రజా వేదికగా ప్రజాముఖంగా మరి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల్ని, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని అడిగాను. ఒకవేళ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే గనక చాకిరేవు దగ్గర ఉతికి ఆరేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనిపించింది.